మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు నల్లజారుల పక్కన ఒక చిన్న పల్లెటూరులో సేవ చేస్తున్న ఈ అయ్యగారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిష్ఠ గరిష్ట కలిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అయ్యగారు శివాలయంలో అర్చనలు చేస్తూ పూజారి కింద పనిచేసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఎలా చెప్పగలిగారో, భగవద్గీతే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూద్దాం. తన యొక్క సాక్ష్యం ఒక వ్యక్తి అయితే, యేసుక్రీస్తు ప్రభు ఎరిగిన తర్వాత రక్తం వచ్చేటట్టు కొట్టి ఈడ్చుకుంటూ కొట్టిన సందర్భం, ఇంట్లోంచి వెలివేసిన సందర్భం, చివరాఖరికి చేతబడి శక్తులతో చంపేయాలన్న చూసిన సందర్భం. అది మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. ఇంకా అనేక మందికి ఈ సాక్ష్యం చేయమని కోరుచున్నాను. మరి సమయాన్ని అయ్యగారికి అప్పచెప్పిద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. మరి కొద్దిసేపు నా జీవితంలో దేవుడు చేసిన రక్షణ కార్యం గురించి నేను మీతో కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే వీక్షకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనే పట్టణంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని. యేసు ప్రభు అంటే చిన్నప్పటి నుంచి చాలా ద్వేషంతో ఉండేవాడిని. నేను చదివిన హై స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ చాలా క్రైస్తవులు అంటే చాలా వ్యతిరేకంగా ఉండేవాడు. ఎంత వ్యతిరేకంగా ఉండేవాడిని అంటే, వాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు పుట్టామా అన్నట్టుగా నేను ఏడిపించాను. అయితే నేను యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నాను అనే విషయాన్ని మీకు కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎంత నేను విమర్శించానో అంత దేవుడు నన్ను ప్రేమించాడు. నేను శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సందర్భంలో వచ్చిన వారందరినీ కూడా తీర్థప్రసాదాలు ఇస్తూ శటకోపం పెడుతూ వారిని నేను దీవిస్తుండేవాడిని. కానీ వారిని దీవించేవాడిని, కానీ నా జీవితంలో మాత్రము సంతోషము సమాధానం లేదు. అర్చకుడిగా ఆ స్థలంలో పనిచేస్తున్నాను, బయట మంచి పేరు, కానీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏ దేవుడిస్తాడు, ఎవరిస్తారు అని పొరపాటును మాత్రం యేసు ప్రభుని మాత్రం ఎప్పుడు కూడా ఆయన్ని కొలవలేదు. నా దగ్గరకు వచ్చి ఎవరు కూడా ఆ యేసు ప్రభు గురించి చెప్పలేదు. మా ఇంటికి కూడా ఎవరు వచ్చి ఒక పత్రిక ఇవ్వడం కానీ, యేసు ప్రభు నమ్ముకోండి అని కానీ ఇలాంటివి ఎవరు కూడా మాకు చెప్పలేదు. మా పూర్వీకులు ఎవరు కూడా ప్రభుని ఎరగని వారే. మా కుటుంబ సభ్యులు 58 మంది. ఆ 58 మందిలో దేవుడు నన్ను ఒక్కడిని కూడా రక్షించాడు. అదేంటంటే, ఇంట్లోనూ హృదయంలోనూ సంతోషం లేదు, సమాధానం లేదు. ఇంకెందుకను నేను చనిపోదాం అనుకున్నాను చాలాసార్లు. అయితే మా మేనమావ గారు ఒక ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకునేవాడే. మావయ్య అలా జరిగింది, మరి నాకు మనశ్శాంతి లేదు, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావా అంటే, నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను, నువ్వు కూడా ఆ దీక్ష తీసుకుంటే నువ్వు అనుకునే పని జరుగుతుందని ఆయన నాతో మాట్లాడడం జరిగింది. ఆయన మాట విని నేను 7 సంవత్సరాలు శబరిమల వెళ్ళడం రావడం చేశాను. ఇదేదో నేను విమర్శించట్లేదు, నా జీవితంలో దేవుడు ఎలా దర్శించాడు అనేది విషయం చెప్తున్నాను. నా జీవితంలో నేను ఎలాగ ఆయన్ని తెలుసుకున్నాననే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే 7 సంవత్సరాలు నేను వెళ్ళొచ్చేవాడిని. ఎటువంటి నాకు మనశ్శాంతి లేక. అంటే ఏం జరిగింది బ్రదర్ మీ యొక్క జీవితంలో? మనశ్శాంతి అంటే, నా జీవితంలో ఇంట్లో ఒకరికొకరు ప్రేమగా ఉండడం కానీ,
మానసికంగా ఆర్థికపరమైన విషయాల్లో కానీ చాలా ఇంటికి వస్తే చాలామంది పిల్లలు ఆదివారం ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండేవారు. మా ఇంట్లో అంతా గొడవలు, ఒకరినొకరు దూషించుకోవడం, ఎవరు కూడా ప్రేమగా ఉండేవారు కాదు. ఈ వాతావరణం అంతా చూసి నాకు అనేక సార్లు బాధ అనిపించింది. కొన్నిసార్లు చనిపోదాం అనుకునేవాడిని. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు దూషించే యేసు ప్రభు ఒక రోజున ఇలాగ గదిలో కూర్చుని నేను ఆలోచిస్తున్నాను, ఈ రోజు నిజమైన దేవుడు ఎవరో నాకు కనపడాలి, లేకపోతే ఏదైనా తాగినా చనిపోతాను, లేకపోతే రైలు కిందైనా తలకాయ పెట్టేస్తాను. ఇది ఒకరోజు నేను నిర్ణయం చేసుకున్నాను. బయట అంతా పంతులు గారు చాలా గౌరవపదంగా ఉండేది, కానీ ఇంట్లో చూస్తే మనశ్శాంతి లేదు, ప్రేమ లేదు. ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి? ఇంకా ఇంట్లో పరిస్థితులను బట్టి చాలామంది ఏమంటారంటే ఎవరో మార్చేశారు, మతంలోకి దింపేశారన్నారు. ఏ ఒక్కరు ఎవరు కూడా ఏ వ్యక్తిని కూడా బలవంతంగా ఎవరు కూడా తీసుకురాలేరు. అయితే నా జీవితంలో మాత్రం నా ఇంట్లో ఉన్న పరిస్థితులు, నేను బయట చూస్తే చాలా పూజారిగా అర్చకుడిగా అందరికీ బాగా తెలుసు. ఎవరు కూడా ఎప్పుడూ కూడా నాకు యేసు ప్రభు గురించి ఒక పత్రిక కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు. నేను చనిపోదాం అనుకునే సమయంలో యేసు ప్రభు నన్ను దర్శించాడు. మనశ్శాంతి లేక ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నాకు ఇస్తారు అని ఇలాంటి ఆలోచనతో నేను ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాను ఎవరు నిజమైన దేవుడు. అక్కడ నాకు ఆ సమయంలో ఏమైందంటే చనిపోవడానికి నేను నిర్ణయం చేసుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే తణుకు ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా చనిపోదాం, దాని కింద రైలు కింద తలకాయ పెట్టేద్దాం అనే మనసుతో వెళ్ళిపోతుంటే ఆ ప్రాంతంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆయన గాల్లో ఆయన కనపడ్డారు. యేసుప్రభు ఇలాగా గడ్డముతో తెల్లటి వస్త్రాలతో ఆయన నాకు కనబడి అలాగ ఆయన నా ఎదురుకుని వచ్చి, నేనే నిజమైన దేవుణ్ణి, నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడును నేనే అని నాతో మాట్లాడారు. నా మనసు పక్కన ఏమనిపిస్తుందంటే, ఇది వాళ్ళ దేవుడు నాకు కనపడుతున్నాడేంటి, క్రైస్తవుల దేవుడు నాకు కనపడుతున్నాడేంటి అని ఒక ప్రక్కన నా మనసు అంటుంది. మరొక ప్రక్కన ఇంతకాలం వీళ్ళని నమ్మావు, ఈ యేసు ప్రభుని నమ్మితే తప్పేముంది అని నా మనసు అనిపించినప్పుడు, ఆయనకు అనిపించినప్పుడు, నా మనసు కనిపించినప్పుడు నేను ఒకే ఒక మాట అన్నాను, ఓ యేసు, నేను ఏ పూలతో పూజ చేయాలో నాకు తెలీదు, నీవు నాకు మనశ్శాంతిని ఇస్తావని నేను నమ్ముతున్నానని ఆయన ఎదురుకుండా ఆ సమయంలో ఆయన కనపడుతున్నప్పుడు ఆ గదిలో ఈ సంభాషణ జరిగింది. ఎప్పుడైతే నేను నిన్ను నమ్ముతున్నానని ఒక్క మాట అన్నానో నాలో తెలియని ఆనందం, సంతోషం ఆ దినాన్ని కనపడింది. కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నేను నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు నాకు అర్థమైన దగ్గర నుంచి లేని మనశ్శాంతి ఆ దినాన్ని నేను పొందుకున్నాను. అది చాలా చాలా చాలా. అయితే ఇది జరగక మునుపు మా మేనమామ గారి దగ్గరికి వెళ్ళి మరలా, మావయ్య నేను ఇలాగా నువ్వు చెప్పినట్టుగా 7 సంవత్సరాలు నేను వెళ్ళాను, నాకు మనశ్శాంతి లేదు, మరి ఏంటంటే ఇంకా నీకు శని పట్టుకున్నట్టుందిరా, శుక్ర మహాదశ నీకు కలగాలంటే నవగ్రహాల చుట్టూ నీవు ప్రదక్షిణాలు చేస్తే సోమవారం నాడు నువ్వులు వదిలి నీ శనిపోయి నీకు శుక్ర మహాదశ పడుతుందన్నారు. సరే, అది కూడా చేశాను. అయితే అది కూడా చేశాను, ఏమీ జరగలేదు. తర్వాత ఒకరోజు ఈనాడు పేపర్లో ఒక ప్రకటన పడింది. ఏంటంటే ఆ ప్రకటన, ఈ ఉంగరాన్ని ధరించిన వారికి కోర్టు సమస్యలు తీరుతాయి, కుటుంబ సమస్యలు తీరుతాయి అని ఒక ప్రకటన పడినప్పుడు ఆ ఉంగరాన్ని నేను ఎలాగైనా సంపాదించాను అనుకున్నాను. ఎలాగా అప్పట్లో 300 రూపాయలు ఎలాగని ఆలోచిస్తే, మా అమ్మగారు శనివారం నాడు ఆవిడ ఉపవాసం ఉండేది. తలస్నానం చేయడానికి ఈ చెవుకున్న దుద్దులు తీసి పక్కన పెట్టింది. ఆ దుద్దులు తీసుకుని మార్వాడి షాపు, తణుకు నరేంద్ర టాకీస్ దగ్గర బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి దాన్ని అమ్మేశారు.
అమ్మేసి ఆ వ్యక్తి కాశీ గయా అలా ఆ ప్రాంతంలో ఆ ప్రకటన వాళ్ళు ఇచ్చారు. నేను ఆ అడ్రస్కి ఎమో చేసి ఇంటికి వచ్చాను. మా అమ్మగారు అంతా వెతుక్కుని నా దుద్దులు పోయినాయి, ఎవరు తీశారు, ఏ దొంగోడు తీశాడు, వాడు చేతులు ఇరిగిపోను కాళ్ళు ఇరిగిపోను అని తిడుతుంది ఆవిడ. తిట్టకే బాబు నేనే అని చెప్దామంటే మరలా ఏమంటుందేమో అని భయంతో నేను మాట్లాడలేదు. అయితే జరిగింది ఏంటంటే ఆ ఉంగరం వచ్చింది, ధరించాం, ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఎన్ని రకాలుగా నేను చేశానంటే మా పూర్వీకులను చాలామంది చాలా విషయాలు చేశాను. ఫలానా అభిషేకం చేయించుకో, ఫలానా ఇదిగో నువ్వు యాగం చెయ్యి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎన్నో రకాలైన విషయాలు చెప్తూ వచ్చారు. కానీ ఎన్ని చేసినా నా హృదయంలో మాత్రము, నా కుటుంబంలో మాత్రం సమాధానం లేదు, సంతోషం లేదు. చాలా చాలా నేను కొన్ని సంవత్సరాలు ఏడ్చాను. నా కుటుంబ పరిస్థితి మారదా, నాకు మనశ్శాంతి రాదా అని నేను చాలా విషయాల్లో నలిగిపోయాను. అయితే తర్వాత నన్ను దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించాడో అప్పుడు నాకు నిజమైన సంతోషం వచ్చింది. ఎంత సంతోషం అంటే గాల్లో తేలిపోతుంది. అంటే అలాంటి సంతోషం నేను ఎప్పుడు పొందలేదు. ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి అంటే మా ఇంటి చుట్టుపక్కల ఎవరు కూడా క్రైస్తవులు లేరు. ప్రభువుని ఎరిగిన వారు నా చుట్టాల్లో లేరు, నా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లేరు. అయితే నా స్నేహితుడు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ శ్రీనను ఒక ఆయన కూడా ఒక కాపు కులం నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. మరి శ్రీను, మరి ఇలాగా నా పరిస్థితి ఇలా జరిగింది, నేను ఇలా చనిపోదామని రైలు కింద తలకాయ పెట్టేద్దామని పరిస్థితిలో యేసు ప్రభు నన్ను దర్శించాడు. మరి నువ్వు చాలా కాలం నుంచి చర్చికి వెళుతున్నావు కదా, నన్ను ఎక్కడికైనా తీసుకువెళతావా అన్న. తీసుకెళ్తామంటే నన్ను ఒక చర్చికి తీసుకువెళ్ళాడు. నా పేరు యేసు ప్రభుని ఎరగక ముందు మంచిరాజు రామకృష్ణ. అరే రామకృష్ణ, ఈ బైబిల్ తీసుకువెళ్ళు, ఇది తీసుకెళ్తే నీకు చాలా విషయాలు జరుగుతాయి అన్నాడు. ముందేమో పాస్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఆయన మాకు చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని ఇద్దరిని పంపించేశాడు మాట్లాడి. అయితే దారిలో వస్తుంటే నా ఫ్రెండ్ అన్నాడు, ఒరే రామకృష్ణ, ఈ బైబిల్ తీసుకో, చాలా విషయాలు నీకు తెలుస్తాయి. నేను అన్నాను, ఇది క్రైస్తవుల గ్రంథం కదా, నేనేదో ప్రార్థన చేయించుకుందాం అన్నట్టుగా వచ్చాను, ఈ గ్రంథాన్ని నేను ఎందుకు చదువుతాను అన్నాను. లేదురా, చాలా విషయాలు తెలుస్తాయిరా అన్నాడు. అయితే నేను ఫ్రెండ్ ఇచ్చాడు, అది ధైర్యంగా పట్టుకెళ్దామంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఏం చేయాలని అంటే షర్ట్ లోపల షర్ట్ చేసుకుని ఆ షర్ట్ లోపల బైబిల్ దాచాను. ఎవరికి కనపడకుండా దాన్ని ఒక బ్రీఫ్ కేసులో దాచాను, ఒక సూట్ కేసులో దాచాను. దాస్తే కొన్ని దినాలు అయిన తర్వాత నాలో ఒక ప్రశ్న వచ్చింది. నేను చదివిన వేదాల్లోనూ మంత్రాల్లోనూ లేనిది ఈ బైబిల్లో ఏంటి గొప్పతనం? ఎందుకంటే చిన్నప్పటి నుంచి బైబిల్ అంటే ఏంటో మాకు తెలియదు, క్రైస్తవుల సహవాసం లేదు, ఏ పాస్టర్ గారు కూడా మా ఇంటికి వచ్చి సువార్త చెప్పడం కానీ ఇలాంటిది ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే ఈ బైబిల్ ఇచ్చాడో కొన్ని దినాల తర్వాత నేను ఆ బైబిల్ తీసుకుని అందరూ పడుకున్న తర్వాత ఒక బెడ్ లైట్ కాంతిలో కూర్చుని ఈ బైబిల్లో గొప్పతనం ఏంటా అని ఒక ఏదో చదువుదామని కాదు, దీంట్లో ఏముంది అని తెలుసుకోవడానికి బైబిల్ దగ్గరికి వెళ్ళాను. అయితే నేను ఇలాగ బైబిల్ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 21వ వచనం నుంచి నా దృష్టి పడింది. ఏంటి అంటే అక్కడ, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కాబట్టి చెడుతనమును మానుకొనుము, నీవు ఘోర దుష్టత్వంలోను దురంత బంధకంలో ఉన్నట్లు నాకు కనపడుచున్నది అన్నాడు. నేనేం పాపం చేశానా అని ఆలోచన చేస్తే ఆ గోడకు ఆనుకుని ఆలోచిస్తుంటే దేవుడు ఒక సినిమా మనం ఎలాగైతే చూస్తామో ఆ రీతిగా నా పాప జీవితం అంతా దేవుడు నాకు చూపించాడు. ఒక 4 విషయాలు నాకు బాగా గుర్తు. ఒకటి, దేవుడు నాతో అన్నాడు, నిజమైన దేవుడైన నన్ను విడిచి సృష్టిని నువ్వు పూజించావు, ఇది పాపం కాదా? 2, నీ తల్లిని కొట్టావు, ఇది పాపం కాదా? అంటే నా స్నేహితులతో ఒక రోజున నేను డ్రింక్ చేసి అర్చకుడిగా నేను పనిచేస్తున్నప్పటికీ కొంతమందితో నా స్నేహితుల వల్ల త్రాగుడు కూడా నేను అలవాటు పడ్డాను.
అయితే ఇది మా అమ్మగారిని ఆ రోజున లేటుగా వచ్చావని ఆవిడ నన్ను ప్రశ్న వేస్తే కొట్టాను. తర్వాత మరి నువ్వు దొంగతనం చేసావని మా పెదనాన్నగారు అమ్మాయి దగ్గర, నేను అప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను, 5 రూపాయలు దొంగిలించి సినిమాకి వెళ్ళాను. దేవుడు దొంగ ప్రయాణం చేశాను. అంటే తణుకు నుంచి భీమవరం ఆ ట్రైన్ టికెట్ లేకుండా ప్రయాణం చేశాను. దొంగ కరెంటు వాడాను. ఇవన్నీ పాపాలు కదా, నీవు దొంగవు కదా అని దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. నా పాప జీవితాన్ని అంతా ఆయన నాకు చూపించారు. కానీ పైకి ఎలా ఉన్నామంటే నేను ఉత్తమ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను ఏ పాపము చేయలేదనే ఒక గర్వంతో ఉండేవాడిని. ఎందుకంటే మేం చేసే భక్తి ఎవరు చేయరనుకునేవాడు. ఆ క్రైస్తవులు ఏం చేస్తారు, వాళ్ళు మాలా చన్నీటి స్నానాలు చేస్తారా, మాలా నిష్ఠగా ఉంటారా, మాలా పవిత్రంగా ఉంటారా అని నేను వాళ్ళని దూషించేవాడిని. కానీ యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత పాపినో అన్న విషయాన్ని నాకు చూపించాడు. అలాంటి గ్రహింపు మా పూర్వీకులు కూడా పాపం గురించి వాళ్ళు ఎప్పుడు ఖండించేవారు కాదు. కానీ యేసు ప్రభు నా హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నాలో నేను ఎంత పాపినో అన్న గ్రహింపు కూడా నాకైంది. ఏది పాపమో ఏది పాపము కాదో నా మనోనేత్రాలు యేసు ప్రభు తెరిచాడు. అయితే ఇది ఇలా ఉంటుండగా నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, నా పిల్లల్ని నువ్వు చాలా మందిని హై స్కూల్లో కాలేజీలో దూషించావు కదా, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమని. ప్రభువా ఏం క్షమాపణ అడగను, నేను ఇలాంటి కిందకి డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల అని నేను అడుగుతుంటే, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితేనే, నువ్వు ఒప్పుకుంటేనే నీవు నా కుమారుడిగా నేను నిన్ను అంగీకరిస్తాను. అయితే ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్పినట్టుగా నేను చెయ్యాలి కదా అని నేనేం చేశానంటే ఒక్కొక్కరి దగ్గర క్షమాపణ అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇదొక నాటకం వేస్తున్నావు మా దగ్గరికి వచ్చి, మమ్మల్ని హై స్కూల్లో కాలేజీలో నువ్వు ఎలాగ ఏడిపించావు నీకు గుర్తుందా, ఇదొక వేషం వేసుకొచ్చావా అంటే అప్పుడు బైబిల్ చూపించి పలానా అధ్యాయంలో ఇలా దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని నేను వాళ్ళతోటి చూపించి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, మాకు చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసని ఒక రకమైన గర్వంతో మేము ఉండేవాళ్ళం, నీలాంటి వాడేం మారాడంటే మేము మారకపోతే ఎలాగని చెప్పి వాళ్ళు తిరిగి మార్పు చెందిన జీవితంలోకి వచ్చారు. నేను చెప్తాను, వీక్షకులు కూడా చాలా గమనించండి, ఏ వ్యక్తి కూడా మార్చలేడు. చాలా మంది ఏదో మతం మార్చేశారు, ఫలానా వాడు దింపేశారు. ఎందుకంటే నేను నా బండి మీద వాక్యాలకు స్టిక్కర్స్ ఉంటే ఎవరిదిరా ఈ బండి అని అడిగారు నా ఫ్రెండ్స్. ఇది నాదే అన్నాను. మరి అలాంటి యేసు ప్రభు వాక్యాలు ఉన్నాయి ఏంటి అని అడిగారు వాళ్ళు. నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే నిన్ను కూడా దింపేశారా అంటున్నారు. ఎవరు దింపరండి, ఆయన దర్శించాడు కాబట్టి నేను మారాను తప్ప ఏ వ్యక్తి కూడా మార్చేది కాదు. ఇది నేను ఎరిగిన సత్యం. అలాగా నేను నా అనుభవంలో ఇలాంటి జరుగుతూ వచ్చినాయండి. ఒక రోజున ఈ బైబిల్ చదవాలని నాకు చాలా ఆసక్తి. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని చూపించాడు. నా స్నేహితుల దగ్గర దేవుడు నాకు చూపించిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైతే ఇంకా దేవుడు చూపించిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానో నాలో తెలియని ఇంకా గొప్ప సంతోషం. కీర్తనాకారుడైన దావీదు 23వ కీర్తనలో అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నదని ఎలా చెప్తున్నాడో అలాగా దేవుడు ఎప్పుడైతే ఈ పాపాలను నేను ఒప్పుకుంటున్నానో ఆ సంతోషాన్ని నన్ను ఇంకా నింపుతున్నాడు. నేను నా జీవితంలో ఇంత సంతోషం నేను ఎప్పుడు అనుభవించలేదు. నా పూర్వీకులు చెప్పిన పద్ధతులు కానీ నేను అనుసరించిన వాటి కానీ వాటిలో లేని సంతోషం. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మనశ్శాంతి కొరకు త్రాగుడు తాగితే బాధలు మర్చిపోతాను. అది తాగి దిగిపోయిన తర్వాత ఏమంటే మళ్ళా బాధలు వస్తాయి. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న నా జీవితంలోకి ఆయన ఎప్పుడైతే వచ్చాడో
ఎంత సంతోషాన్ని అనుభవించాను, అది నేను మాటలో మీకు చెప్పలేను, అది నేను అనుభవించాను. అలాంటి సంతోషం మీరు కూడా పొందుకోవాలని నా జీవిత సాక్ష్యం మీకు చెప్తున్నాను. వీక్షకులు ఆలోచించండి. ఏమండి, ఇలాగా నా జీవితంలో జరుగుతుంది. ఒక రోజున బైబిల్ చదువుతున్నాను. ఎలాగ ఒక కాలేజీ బుక్లో పెట్టుకుని డైరెక్ట్గా చదివితే నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని, ఇంట్లో వాళ్ళు తిడతారు. నా ఇంట్లో వాళ్ళు తిడతారు, వాళ్ళు వేరేగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇలా బైబిల్ చదువుతున్నారు కదా, అదే ప్రకారంగా మీరు గుడిలోకి వెళ్ళి అర్చనలు చేస్తున్నారండి? లేదండి, చేయడం నేను ఆప్ చేసేసాను. దాంట్లో నేను కొనసాగలేను, నేను చేయలేనని, ఇంకా నేను వారికి యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పలేదు. నేను రాలేను, నేను చేయలేనని వారితో చెప్పడం జరిగింది. అయితే నీకేమైందిరా అని నన్ను తర్కించారు. మీరు అన్నట్టుగా నేను ఆ విషయాన్ని జ్ఞాపకం తీసుకోలేదు. అయితే మా ఇంట్లో అడిగారు, నువ్వు ఎందుకు నువ్వు రావట్లేదు ఆలయానికి, అర్చకత్వానికి ఎందుకు రావట్లేదు అని అడిగారు. నేను అడిగితే నేను రాలేను అని వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను కొద్ది కాలం. అయితే ఒక రోజున బైబిల్ చదవాలని చాలా ఆశ ఉంది. ఒక కాలేజీ బుక్లో పెట్టుకుని చదువుతుంటే విగ్రహముకు అర్పితమైనవి తినకూడదు అని కొరంథీ పత్రికలో దేవుడు ఆ వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడాడు. ప్రభువా, మా ఇంట్లో ఉన్నవన్నీ విగ్రహాలే కదా అంటే, మా అమ్మగారు కనీసం పాలు నైవేద్యం పెడితే కానీ కాఫీ ఇచ్చేది కాదు. ప్రభువా, కాఫీ మానేస్తాను, భోజనం ఎలా మానాలి అని మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నైవేద్యం పెట్టింది నేను తినను, నాకు వేరేగా పెట్టంటే, జాగ్రత్త సుమి, మన ఇంటా వంట లేదు, నువ్వు భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త అంది. అమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం యేసు ప్రభుని నమ్ముతాను. ఎందుకంటే చనిపోవడానికి నేను ఆ ట్రైన్కి తల కింద పెట్టేయడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను రక్షించాడు, నన్ను దర్శించాడు. మరి అలాంటి ఆయన నేను ఎలా విడిచిపెడతాను? నేను ఆయనే వెంబడిస్తానంటే ఆమె నన్ను శపించడం ప్రారంభించింది. నాకు సంబంధించిన నా బట్టలు, నా గ్లాసు, నా ప్లేటు, నాకు సంబంధించినవన్నీ ఒక రూమ్లో పెట్టింది ఆవిడ. పెట్టి, నీవు నాకు ఒక్కగానొక్కడివి, అందరికీ తెలిస్తే నిన్ను వెలివేసేస్తారు, కనుక నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో కూర్చుని ఆ మూలను కూర్చుని ఆ దేవుడు తలుచుకో, బయటకు మాత్రం ఏ చర్చలకు వెళ్ళడానికి వీలు లేదు అంద. అమ్మ ముక్కు మూసుకుని ఎంతసేపు ఉండగలవని అడిగారు మా అమ్మగారు. అంటే ఆమె అంటుంది, నీవు ఇలాంటి ప్రశ్నలు నాకు ఎదురు చెప్తున్నావు, ఎప్పుడు ఎదురు చెప్పేవాడు కాదు అంటే నేను అన్నానమ్మా, ఆయన నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ ఆపలేదు. చాలాసార్లు ఏడ్చాను, ఇంట్లో ఈ సమస్యలు ఏంటి, ఇంట్లో ఈ సమాధానం లేకపోవడం ఏంటి, ఈ గొడవలు ఏంటని చాలాసార్లు నీ దగ్గర ఏడ్చాను. కానీ ఇప్పుడు నాకు ఎంత నెమ్మదిగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో నువ్వు చూస్తున్నావు కదా అంటే ఆవిడ అంది, నీ కర్మ, నేను చెప్పాను, ఎవరికైనా తెలిస్తే నిన్ను ఇంట్లో ఉండనివ్వరు అంది ఆవిడ. సార్ నేను కొంచెం మనసులో అనుకున్న, ప్రభువా నేనేం తప్పు పని చేయట్లేదు కదా, నా తల్లి ఇలా మాట్లాడుతుంది ఏంటి, నన్ను ఎందుకు ఇలా వేరు చూస్తుంది ఏంటి ఆమె అంటే, దేవుడు అన్నాడు నాతో, ఆయన నా మనసుకి ఒక మాట అనిపించింది. ఏంటంటే, మిమ్మల్ని లోకముల నుంచి వెలివేస్తారు, నా నామము నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, సమాజ మందిరంలో ఈడ్చుకువెడతారు. ఇలాగా దేవుడు వచ్చినాన్ని ఆ మాటను నాకు జ్ఞాపకం చేశాడు. మీకు పెళ్ళయిందండి? లేదండి, పెళ్ళి ఏం అవ్వలేదు, నాకు వివాహం లేదు, నేను బ్యాచులర్గానే ఉన్నా. దేవుడు తెలుసుకుని కొత్తలో. అయితే మీకు నా వివాహం కూడా ఎలాగైందో కూడా మీకు నేను వివరంగా చెప్తాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మగారు నన్ను అలా మాట్లాడేసరికి, దేవుడు నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటే అప్పుడు నాకు సంతోషం అనిపించింది. అప్పటి నుంచి నేను బైబిల్ని చదవాలని చాలా ఆశ, ఇంకా చదవాలి. అయితే ఒక రోజున కాలేజీ బుక్లో పెట్టుకుని బైబిల్ చదువుతుంటే మా నాన్నగారు నా దగ్గరకు వచ్చారు. అంత దూరంలో ఉన్నారు ఆయన. ఒరే రామకృష్ణ, ఏం చదువుతున్నావురా అన్నారు. ఏం లేదు నాన్నగారు అని బైబిల్ మూసేస్తే ఆ మూసేసిన తర్వాత మరలా ఆయన వెళ్ళిన తర్వాత నేను బైబిల్ని ఓపెన్ చేసి చదివాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31 నుంచి 33వ వచనం వరకు. ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోరో
పరలోకంలో దేవుని దూతలు ఎదుట మిమ్మల్ని గురించి నేను ఎరుగను అని అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు నేను చేసే తప్పు పని కాదు కదా. నేను చనిపోవడానికి వెళ్ళినప్పుడు వెళుతున్నప్పుడు ప్రభు నన్ను దర్శించి నా బ్రతుకును మార్చాడు కదా, ఇంత సంతోషం ఇచ్చాడు కదా, ఆయన గ్రంథాన్ని నేను ఎందుకు ఈ మనుషుల కొరకు భయపడాలి, ఈ మనుషులు నన్ను ఏం చేస్తారు అని ఒక ధైర్యం వచ్చింది. అయితే ఒక రోజున ఇంకా రేపటి దినాన్ని నుంచి నేను ఏం చేయాలి, బైబిల్ చదవాలి. బైబిల్ నేను చదవాలి, ఓపెన్గా చదవాలి. మనుషులు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, వెలివేసినా పర్వాలేదు, నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, నేను బైబిల్ని ఓపెన్గా చదువుతాను అని మాకు ఒక ఇలాగా లోగి కింద ఒకటి ఉంది, సందు కింద. ఆ సందులో కూర్చుని బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతుంటే మా నాన్నగారు, పినతల్లి గారు, అంటే మాకు చిన్నబామ్మ గారు అవుతారు, ఆయనకి పినతల్లి, మాకు చిన్నబామ్మ గారు, ఒరే రామకృష్ణ ఏం చదువుతున్నావురా అని వచ్చి, ఆవిడ చేతిలో ఏమో భగవద్గీత ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ చదువుతున్నాను బామ్మ అంటే, జాగ్రత్త సుమి, మన ఇంటా వంట లేదు, దాన్ని తీసిపారాయి అంది ఆవిడ. నేనే అన్నాను, తీసిపారేయడానికి కాదు, ఈ గ్రంథమే నన్ను రక్షించింది, దీనిలో ఉన్న యేసు ప్రభు నేను మరణానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు, నేను ఆయన్ని ఎలా విడిచిపెడతాను అంటే, మన ఇంటా వంట లేదు కదరా, నీవు అర్చకుడురా, నీవు అయ్యప్ప భక్తుడు కదరా, ఎందుకు ఆ దేవుళ్ళలోకి వెళ్ళావు అంటే, నేను అన్నాను అవేమీ నాకు తెలియదు, కానీ యేసు ప్రభు నన్ను దర్శించాడు, నేను ఆయన నమ్ముకున్నాను. ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నాకు నెమ్మది కలిగింది, ఇంట్లో సమాధానం వచ్చింది. మా ఇంట్లో కూడా పూర్వం ఉన్న పరిస్థితులు కాకుండా ఆ పరిస్థితులు కూడా మారినాయి. మీకు ఇందాక ముందు మీకు చెప్తూ వచ్చాను నేను, మా ఇంట్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, గొడవలతో ఉన్న మా కుటుంబంలో సంతోషం ప్రారంభమైంది. ఆ మార్పు నాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాను, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు జవాబు రాలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా హృదయంలోకి వచ్చినప్పుడు, నా జీవితంలోకి వచ్చినప్పుడు నాకు నిజమైన సంతోషం కలిగింది. అయితే ఇలాగా జరుగుతూ ఆవిడ నాతో మాట్లాడుతుంది. నేను అన్నాను, బామ్మ నాకు మనశ్శాంతి వచ్చింది బామ్మ అని నేను ఆవిడకి చెప్తుంటే నేను అన్నాను, బామ్మ నీ చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచిద్దామా అన్న. అప్పుడు అంది, నీకు ఎవరో నూరు పోసి ఉంటారా అంది ఆవిడ. నాకు ఎవరూ నూరు పోయలేదు, ఆయన నన్ను దర్శించాడు. చాలామంది వీక్షకులు మీరు కూడా ఆలోచించండి, చాలామంది దింపేశారు, లేక ఏదో ఎవరో మతం మార్పించేలా చేశారు. ఇంకోటి కూడా మీకు చెప్తాను, చాలామంది నన్ను ఏమన్నారని, ఎవరో క్రైస్తవుల అమ్మాయిని ప్రేమించుంటాడు, ఆ అమ్మాయి వీడిని మతంలోకి మార్చేసిందని మా యొక్క బంధువులు, నా స్నేహితులు కూడా చాలామంది అన్నారండి. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు, ఆయన స్వయంగా నన్ను దర్శించాడు, దాన్ని బట్టి మారాను. వీక్షకులు దీన్ని ఆలోచించండి, సత్యం ఎరగండి, ఇది విమర్శించడం కాదు, నేను సత్యాన్ని తెలుసుకున్నాను. అలాగండి నా యొక్క ఇంట్లో ఇలా జరుగుతూ వస్తుంది. అయితే ఒకరు మా బామ్మగారికి నాకు మర్చిపోయాను, ఆ సందర్భం కూడా మీకు చెప్తాను. మాట్లాడుతుంది ఆవిడ, బామ్మ నీ చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచిద్దామన్నా. నీ చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని చెప్తున్నాడు. మరి నా చేతిలో ఉన్నవాడు ఏం చెప్తున్నాడు తెలుసా, దుష్టుల కొరకు, పాపుల కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని. మరి నాలాంటి పాపి కొరకు, నాలాంటి పాపాత్ముడి కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చి నేను చేసిన పాపాల కొరకు ఆయన శిలువలో మరణించాడని నేను నమ్మిన ఈ గ్రంథంలో చెప్పబడుతుంది. నా పాపాలకు విరుగుడు యేసు ప్రభులో కలిగింది బామ్మ అని నేను ఆవిడతో మాట్లాడుతుంటే, మనం ఏం పాపం చేస్తామరా, ఉత్తమ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో మనం పుట్టాం, మనం పాపలం ఎట్లా అవుతామన్నా. నేను అన్నాను, బామ్మ చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం కూడా నువ్వు వాడలేదా అని ప్రశ్న వేస్తే ఆవిడ తల దించుకుంది. ఆమె నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నేను మా బామ్మగారు వాళ్ళు ఏనమండుగురు తోటికోళ్ళు, వాళ్ళు ఈ మధ్యాహ్న కాల సమయంలో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలాంటివి వాళ్ళు చదువుతుండేవారు శ్లోకాలు.
ఒక శ్లోకం నాకు బాగా గుర్తుంది. ఆ శ్లోకం ఇలా చెప్పబడుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షక అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. బామ్మ దీనికి అర్థం ఏంటి చెప్పంటే, అర్థం తెలుసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావరా అబ్బాయి అంది. అప్పుడు నేను ఆ శ్లోకం అర్థం తర్వాత నేను తెలుసుకున్నాను. ఆ శ్లోకం అర్థం ఇలా ఉంది, సర్వ పాప పరిహారో అంటే సర్వజనుల యొక్క మానవాళి యొక్క పాపముల కొరకు రక్తము చిందించడం ఆవశ్యకం, అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదయా అని చెప్పబడుతుంది. ఎవరు రక్తం చిందించారు అంటే, నేను పూజించిన వారు ఎవరు కూడా రక్తమును చిందించలేదు. మరి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలని ఈ శ్లోకం చెప్పబడుతుంది. ఎవరు? అప్పుడు నేను మా బామ్మగారు ఆమెతో ఈ శ్లోకాన్ని గురించి మాట్లాడుతుంటే, త్వరలోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావారు అబ్బాయి అంది. అయితే ఆమె ఇంకొక విచిత్రమైన మాట ఏం చెప్పిందంటే, నీవు పుట్టినప్పుడు తాతగారు నీ జాతకం రాశారు, ఆ జాతకంలో వీడు యుక్త వయసుకు వచ్చేసరికి వింత చేష్టలు చేస్తాడు అన్నారు. వింత చేష్టలు చేస్తాడు అన్నారు. ఆ వింత ఇదేనేమో అంటుంది ఆవిడ. యుక్త వయసుకు వచ్చేసరికి, అప్పటికి నాకు 18 సంవత్సరాలు. వీడు యుక్త వయసుకు వచ్చేసరికి వింత చేష్టలు చేస్తాడనేది అది ఇది జరుగుతుంది తాతగారు చెప్పినట్టు అంది. సరే నేను అన్నాను, బామ్మ నేను మాత్రం ఆయన తప్ప ఇంక ఎవరిని వెంబడించలేను. అంటే ఆవిడ, నీ కర్మ, నువ్వు త్వరలోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. అయితే ఆమె వెళ్ళిన తర్వాత నేను కొన్ని ఇంట్లో మా పూర్వీకులు వాళ్ళు పెద్దలు మాట్లాడుకున్న కొన్ని విషయాలు నాకు విచిత్రంగా అనిపించినాయి. ఏంటంటే, ఓం 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 అనే మాట అర్థం ఏంటంటే, వాక్కు రూపములో ఉన్నవాడా నీకు స్తోత్రం అని ఉంది. ఓంకార స్వరూపుడైన దేవుడు వాక్కు రూపములో ఉన్నవాడా అని చెప్పబడుతోంది. అది ఎక్కడుందని నేను మరలా బైబిల్ చదువుతున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద నుండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని ఉంది. అప్పుడు నాకు ఓంకార స్వరూపుడైన దేవుడు వాక్కు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ సృష్టి ఎలా కలిగిందని బైబిల్ చెప్తోందంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. అంటే ఆయన నోట నుంచి వచ్చిన మాట, శబ్దము ఏం కలిగింది? సృష్టి కలిగింది. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఎలా ఉంది? ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి అని అక్కడ వాక్యం నుంచి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ప్రశ్న, బైబిల్లో జవాబు. ఇదేది విమర్శించడం కాదు వీక్షకులు, ఒకసారి ఆలోచించండి. నేను చెబుతుంది నా జీవితంలో జరిగిన అనుభవాలు ఏమండి. తర్వాత అక్కడ ఇంకొక కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ఓం దరిద్ర నారాయణ మహా అని ఉంది. ఓం దరిద్ర నారాయణ మహా అని అక్కడ దాని భావం ఏం చెప్తోందంటే, ఓ దేవా, సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినవాడా నీకు స్తోత్రం అని ఉంది. యేసుప్రభు ఎలా వచ్చాడు? కొరింథీ పత్రికలో ఆయన సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా దరిద్రుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాప దారిద్ర్యంలో ఉన్న మానవుణ్ణి ఆయన విడిపించడానికి వచ్చాడు. ఏంటంటే సమస్త మహిమను విడిచిపెట్టుకుని వచ్చాడు. తర్వాత ఇంకా నారాయణ నారాయణ అనే మాటకి అర్థం కూడా ఏముందంటే, ఈ మాటలేం తప్పు కాదు, బయట ప్రశ్నార్థకంగా ఉన్నాయి, యేసు ప్రభులో జవాబు దొరికింది. నారాయణ నారాయణ అంటే, నారా అంటే జలములు, ఆయుడు అంటే అల్లాడువాడు అని అర్థం. అంటే ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇలాంటి విషయాలు మా ఇంట్లో నేను విన్నవి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. ఒక రోజున నా స్నేహితులు నా దగ్గరికి వచ్చారు. రే రామకృష్ణ, ఈ మధ్యన మాతో స్నేహం చేయడం మానేసావు, అసలు ఏమవుతుందిరా, ఏం చేస్తున్నావురా అని నాతో మాట్లాడితే నేను వాళ్ళతో మాట్లాడాను. ఒరే, నేను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాను అన్నాను. అంటే మేము చీకటి సంబంధులమా, మేము పాపాత్ములమా అని వాళ్ళు ఏం చేశారు, కొంచెం వేరుగా మాట్లాడుతూ వచ్చారు. నేను అన్నాను, అవేమో నాకు తెలియదు, కానీ
యేసు ప్రభులో నాకు ప్రత్యక్షత దొరికింది. ఆయన నన్ను దర్శించినప్పుడు ఇదిగో నేను ఎన్ని రకాలుగా నేను ఈ భక్తి ప్రయత్నాలు చేశానో అవన్నిటిలో కూడా నాకు కలగని మేలు యేసు ప్రభులో నాకు కలిగింది. ఆయన నాకు చనిపోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఆయన నన్ను రక్షించాడు, నన్ను మరణం నుంచి తప్పించాడు. ఇదిగో ఈరోజు ఇంత నెమ్మదిగా మీతో నేను మాట్లాడుతున్నానన్న అంటూ వాళ్ళకు ఒక ప్రార్థన జ్ఞాపకం చేశాను. ఎవరు? నా స్నేహితులు. ఎందుకంటే నేను పూజారిగా చేస్తున్నప్పటికీ గురువారం ఈ యొక్క సాయిబాబా గుడికి వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళేవాళ్ళం కానీ ఆడపిల్లలను చూడడానికి వెళ్ళేవాళ్ళం, భక్తి కోసం కాదు. అయితే అలాంటి హృదయంతో అలాంటి జీవితంతో నేనున్నాను. దేవుడే అన్నాడు, నేను నిన్ను లోకములో నుంచి ప్రత్యేకించుకున్నాను. అంటే అలాంటి వాటికి దేవుడు నన్ను వెళ్ళొద్దు అని చెప్తూ ఒక ప్రార్థన వాళ్ళకి వినిపింపచేశాను. అదేంటంటే ఆ ప్రార్థన, అసతోమ సద్గమయ తమచోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటూ ఇది మనం వాడుగ్గా మాట్లాడుతున్నాం, ఈ ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు నాకు దీనిలో 3 ప్రత్యక్షతలు ఇచ్చాడురా, అది యేసు ప్రభులో నాకు దొరికిందన్నాను. మీకు ఇందాక చెప్పాను కదా, నాకు మా ఇంటిలో మా పూర్వీకులు పెద్దలు పలికినవన్నీ కూడా యేసు ప్రభులో నాకు జవాబు దొరికింది. అసతోమా అంటే, ఓ దేవా మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించుము. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే సత్యమును. యేసు ప్రభు సత్యం. ఆ సత్యము అబద్ధకరమైన నా జీవితాన్ని ఇప్పుడు నేను ఎలాంటి వాడిని, ఎలాంటి పాపినో దేవుడు నాకు గ్రహింపు చేసి నా పాప జీవితం నుంచి ఆయన నన్ను విడిపించాడు. ఇలాంటి సత్యం యేసు ప్రభు నాలో పెట్టాడు. తర్వాత తమతోమ జ్యోతిర్గమయ. తమతోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నాము దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. చీకట్లో ఉన్నాము దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించమని 2వ విషయాన్ని తెలియపరుస్తుంది ఆ ప్రార్థనలో. యేసు ప్రభు ఏమంటున్నాడు, నన్ను వెంబడింపగోరువాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులో నడుస్తాడు. యోహాను 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మత్తయి 5లో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. యేసు ప్రభు నన్ను వెలిగించాడు, నాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేశాడు, నాలో ఉన్న అంధత్వాన్ని నుంచి విడిపించాడు. అలాగే 3వ విషయం ఏంటంటే ఆ ప్రార్థనలో మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణములో నుండి మమ్మల్ని జీవములోనికి దాటించుము దేవా అని ఉంది. అయితే దీని భావము నాకు యేసు ప్రభులో ఎలా దొరికిందంటే ఆయన ఎలా చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందుతాడు. ఇలాంటి 3 సత్యాలు ఆ ప్రార్థనలో నాకు యేసు ప్రభు ద్వారా ఈ వీటికి జవాబు దొరికిందండి. అయితే నా స్నేహితులు ఏమన్నారని, మేము అన్నీ ఒకటేనంటాం, ఈ మతంలోకి వెళ్ళిన వాళ్ళు మాది ఒకటే గొప్పదంటారు. నేను అన్నారే మతం కాదు. చాలామంది వీక్షకులు మీరు కూడా గమనించండి, మతము 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 అని మతమే లేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే దేవుడు ఎలా ఉంటాడో మొదటి యోహాను పత్రిక 5:20లో తెలియపరుస్తున్నాడు. నిజమైన దేవుడు ఎలా ఉంటాడో ఆ వచనంలో తెలియపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, కానీ మతాన్ని మార్చడానికి రాలేదండి. మనుషులు మంచి త్రోవలోకి వెళితే మనుషులు ఏమంటున్నారంటే మతంలోకి దిగిపోయాడు అంటారు. వాడు పాడైపోయి ఒక త్రాగుబోతుగానో ఒక వ్యభిచారుగానో ఒక దొంగగా మారితే వాడు ఎలాంటి భ్రష్టుడైపోయాడు అంటారు. మనిషి మారితేనేమో మతం మారానంటారు. కానీ ఎవరు ఏమనుకున్నా సరే నా జీవితంలో యేసు ప్రభు రావడం వలన నాకు నిజమైన మార్పు వచ్చింది. అయితే ఇలా మా స్నేహితులు నాతో అంటున్నారు, ఒరే మేమన్నీ ఒకటేనంటాం. ప్రభువా వీళ్ళకి ఎలా చెప్పాలనుకున్నా దేవుడు నాకు మనసులోకి ఒక విషయాన్ని తీసుకొచ్చాడు. 2 రోజులు ఎంతరా అని అడిగా. 4 అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 2 రోజులు ఎంత అని అడిగాను. 4 అన్నాడు. అమెరికా దేశానికి వెళ్తే 2 రోజులు ఎంత అన్నాడు. 4 అన్నాడు. నేను 6 అంటే తప్పేముందన్న, అది ఎలా కుదురుతుంది, 2 × 2 4 అన్నాడు. అప్పుడు యేసు ప్రభు కూడా చెప్పింది అదేరా, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును
అని ఆయన చెప్పాడు. నేనే అంటే ఆయనకు సాటైన వారు ఎవరునూ లేరు. సత్యం. మీరు దూషించినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే సత్యం. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇలాగా నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఒక రోజున మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి, ఒరే రామకృష్ణ, నీవు చూస్తే ఈ మతంలోకి వెళ్ళిపోయావు, మరి నా గతి ఏమిటని అడిగింది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, అమ్మా, ఆవిడ ఉద్దేశానికి నేను చెప్పిన జవాబు ఒక విషయం ఉందండి. మా ఇంట్లో ఒక మాట మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునామి నరకం తప్పదయా. పుత్రుడు లేని వానికి ఏం తప్పదు, పునామి నరకం తప్పదయా అని ఉంది. అంటే నరకము నుండి తప్పించుకోవాలి, ఆ మోక్షానికి వెళ్ళాలి అంటే పుత్రుడైన వాడు కొన ఊపిరిలో ఉన్నప్పుడు, అంటే చూడండి, మనుషులు చనిపోవడానికి ముందుగా కొన ఊపిరి అంటారు కదా, ఆ కొన ఊపిరిలో ఉన్నప్పుడు కొడుకు అనేవాడు వెళ్ళి తులసి నీళ్ళు పోస్తే ఆమె డైరెక్ట్గా స్వర్గం ప్రాప్తిస్తుందని మా ఇంట్లో వాళ్ళ యొక్క విశ్వాసం. అయితే ఇక్కడ ఏ కుమారుడో వీళ్ళకి తెలియలేదు. అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునామి నరకం తప్పదయా అని చెప్పకూడదు. యేసు ప్రభు ఎలా వచ్చాడు ఈ లోకానికంటే ఆయన చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించుననుందండి. అప్పుడు నేను మా అమ్మగారికి విషయం చెప్తూ ఒక పుస్తకంలో ఒక వృత్తాంతం చదివాను. ఆ వృత్తాంతం ఎలా ఉంది, ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్ గారు నడుచుకుంటూ వెళుతుంటే ఒక మఠంలో నుంచి వినపడుతుందంట. ఏమని? అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునామి నరకం తప్పదయా అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, కుమారుడు లేదు, ఆ కుమారుడు లేకపోతే నాకు ఆ స్వర్గం ప్రాప్తించదు కదా అనే మఠంలోకి వెళ్ళి అక్కడున్న పంతులు గారిని అడిగాడట. అయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు చెప్తున్నట్టుగా నాకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు, 4 కుమార్తెలు, నా గతి ఏమిటనంటే అప్పుడు ఆయన అన్నారు, ప్రెసిడెంట్ గారు, నేను ఒక సలహా ఇస్తాను, దాని ప్రకారం చేస్తే మీకు ఆ స్వర్గం మీకు ప్రాప్తిస్తుందని చెప్పారు. ఈ ప్రెసిడెంట్ గారు, చెప్పండి, ఎంత డబ్బైనా పర్వాలేదు, నేను ఖర్చు పెడతానన్నాడు. ఖర్చు పెడతానంటే పాపం ఈ ప్రెసిడెంట్ గారు తల ఊపితే ఆ పంతులు గారు అంటున్నారు, అయ్యా మీ భార్యకి చెల్లెలు ఉందా అని అడిగారట. ఉందండి. నేను వచ్చి మీ భార్య చెల్లెల్ని ఒప్పించి ఆమె ద్వారా మీకు వివాహం చేస్తాను, ఆమె ద్వారా ఒక కుమారుని కంటే ఆ కుమారుడిని నువ్వు ఆ స్వర్గానికి ప్రాప్తం చేస్తాడు. పాపం ఈ ప్రెసిడెంట్ గారు నిజమేమో అనుకుని 2వ వివాహం చేసుకున్నాడు. 2వ వివాహం చేసుకుని కొన్ని దినాలకి, ఇంచుమించు కొన్ని దినాలు కాదు, కొన్ని సంవత్సరాలకి ఆయనకి 4 ఆడపిల్లలు పుట్టారు. ఒక రోజున ఈయన పంచాయతీ ఆఫీస్లో ఈ పంతులు గారు గుడి నుంచి వస్తూ పంచాయతీ వెంపు వస్తుంటే ఆ లైట్లు వెలుగు ఉన్నాయి. ఏంటి ఈ సమయంలో పంచాయతీలో ఆఫీసులో లైట్లు వెలుగుతున్నాయి అని లోపలికి వచ్చి చూస్తే ప్రెసిడెంట్ గారు, ఇంత రాత్రి ఏం చేస్తున్నారు, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు అని పంతులు గారు అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, ఏ నరకం గురించి అయితే భయపడ్డానో ఆ నరకము నా ఇంట్లో రోజు చూస్తున్నానండి అన్నాడట. 2 భార్యలు ఏం చూపిస్తున్నారు, రోజు ఆయనకి నరకం చూపిస్తున్నారట. అంటే చాలా మందికి ఇక్కడ తెలీదు, కొడుకు అనేవాడు ఒక పాపి లేదా గుడ్డివాడికి త్రోవ ఎలా చూపగలడు? ఆ స్వర్గము లేక ఆ పరలోకం ప్రాప్తించాలంటే పరిశుద్ధుడైన కుమారుడై ఉండాలి. మనుషులు ఎవరు కూడా స్వతహాగా పుట్టుకతో ఎవరు కూడా పరిశుద్ధులు కారు. యేసుక్రీస్తు రక్తము చేత మనుషులు పవిత్రులయ్యారు, నీతిమంతులయ్యారు. అయితే మా అమ్మగారితోటి చెప్పాను. ఈయన అంటున్నాడు, మా అమ్మగారితో చెప్పిన ఈ సందర్భంలో ఉన్నమాట, ఆ పంతులు గారు ఏమంటున్నాడంటే, అయ్యా నీవు చెప్పినట్టుగా నేను 2వ వివాహం చేసుకున్నాను, రోజు నరకం చూస్తున్నాను అని అంటే, అప్పుడు అంటున్నాడు, నువ్వు కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తే నీకు దోషం పోయి కుమారుడు పుడతాడు అన్నాడు. పాపం ఈ ప్రెసిడెంట్ గారు నిజమేమో అనుకుని ఏం చేశాడు, ఆయన దాన్ని మరలా ఆయన చెప్పినట్టుగా అనేక క్షేత్రాలు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత 2 భార్యలు వేరుకుతూ వెళ్ళిపోయారట.
అప్పుడు ఆ రావి చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడట. అయ్యో, ఈయన గారి మాట వింటే ఉన్న సంసారం కూడా పోయింది, నా గతి ఏమిటని అన్నాడు. అని ఏడుస్తుంటే ఈయన దగ్గరకు వచ్చాడట. ఆయన వచ్చి, ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఇక్కడ కూర్చుని ఇంత బాధపడుతున్నారంటే, మహానుభావ, నీ మాట విని నేను నువ్వు చెప్పిన పని అంతా చేశాను, కానీ నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాలరా అన్నాడట. అప్పుడు ఈ ప్రెసిడెంట్ గారు అయోమయం అయిపోయింది. కానీ మనుషులు గుర్తించట్లేదు. ఏ కుమారుడు మనిషిని పరలోకం లేక ఆ మోక్షానికి తీసుకువెళతాడు అనేది. మా అమ్మగారిలాగా చాలామంది ఉన్నారు. చెబితేనేమో విమర్శించారంటారు. సత్యము బైబిల్ సెలవిస్తోంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు సత్యం ఎవరో, ఏ కుమారుడు ద్వారా మనము ఆ పరలోకానికి మోక్షానికి వెళతామో బైబిల్ గ్రంథం తెలియపరుస్తోంది. నేను మా అమ్మగారితో మాట్లాడాను. ఆవిడకి నేను చెప్పిన సమాధానం ఆమెకి తృప్తి అనిపించలేదు. ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇలాగ రాను రాను ఏం జరుగుతుందంటే మా గృహంలో నాకు కొన్ని శోధనలు ప్రారంభమైనాయి. మా యొక్క పూర్వీకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ తెలిసింది. నేను రహస్యంగా ఒక రోజున మందిరానికి వెళుతున్నాను, అంటే చర్చికి వెళుతున్నాను. మా అమ్మగారు ఏమందంటే, నీవు ఆ బైబిల్ని పట్టుకెళ్ళకు, బయటికి వెళితే మా పరువు పోతుంది, ఇలాగ రకరకాలుగా ఆవిడ బాధ వ్యక్తపరిస్తే, సర్లే నేనేం చేశాను, బైబిల్ని లోపల పెట్టుకుని ఎవరికి కనపడకుండా ఇన్షర్ట్ చేసుకుని బయటకు వచ్చాను. వస్తుంటే మా ఇంట్లో బట్టలు చాకలి రోడ్డు మీద ఇస్త్రీ చేస్తున్నాడు బండి మీద. అప్పుడు సన్నగా ఉండేవాడిని. ఈ బైబిల్ ఏమైందంటే ఈ షర్ట్లో నుంచి ఇలా పొడుచుకుని ముందుకు వస్తుంటే ఆ చాకలి, ఏంటి పంతులు గారు కడుపు అంత ఎత్తుగా ఉందన్నాడు. ఏం లేదురా అంటున్నాను. ఏదో ఉందండి పంతులు గారు మీరు దాస్తున్నారన్నాడు. ఈ కంగారులో ఏమైపోయిందంటే బైబిల్ జారి కింద పడిపోయింది. అయిపోతే నేనున్న ప్రాంతంలో తణుకులో ఈ బైబిల్ని తీసి అందరికి ఇలా చూపిస్తున్నాడు. చూడండి, మంత్రాలు చదివైనా ఈ బైబిల్ తీసుకుని చదువుతున్నాడు, ఈ మతంలో దిగిపోయాడు ఈయన అని మా ఇంట్లో బట్టలకు వచ్చే చాకలి రోడ్డు మీద నన్ను చాలా అందరి ముందు అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత అవమానపరిచారో, ఎవరెవరైతే అవమానపరిచారో వాళ్ళందరూ కూడా ఈ రోజున నాకు కనపడి, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాలో కూడా ఆ దేవుని మేము అంగీకరించాం అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. చూడండి, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే చాలామంది ఏమంటున్నారు వీక్షకులు, మతంలో దిగిపోయాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అజ్ఞానం. జ్ఞానవంతుడు ఎప్పుడూ కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఎంతవరకు సరైనది? విమర్శించేవాడికి అన్ని విమర్శలుగా కనపడతాయి. దీన్ని తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాడికి ఆయనే ఆ సత్యాన్ని తెలియపరుస్తాడు. అయితే ఇలాగ నేను విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఒక రోజున మా నాన్నగారు తల్లి, అంటే మాకు బామ్మగారు, మా నాన్నగారు సొంత తల్లి ఆమె హై బీపీ వచ్చి చనిపోయింది. హై బీపీ వచ్చి చనిపోతే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కింద పడుకోబెట్టేశారు, ముక్కులో దూదులు పెట్టారు. రెండోది, మా నాన్నగారు అందరికీ టెలిగ్రామ్స్ కొట్టారు, మదర్ డైడ్ స్టార్ట్ ఇమీడియట్లీ తణుకొని. అయితే జరిగింది ఏంటంటే, ఈ టెలిగ్రామ్స్ వెళ్ళిపోయినాయి. మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఏడుస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని దేవుడు లేపాడు కదా, మా నాన్నమ్మని లేపడా అన్న ప్రశ్న నాలో వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా పూర్వీకులు ఎవరు నువ్వు అంటే తెలీదు, మా బామ్మ అంటే నాకు ఇష్టం, ఆమెను లేపవా అని నేనేం చేశాను, దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేశాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్ అనేసరికి నిజంగా ఆవిడ లేచి కూర్చుంది. ఈ ఏడవడానికి వచ్చిన వాళ్ళు అందరూ పారిపోయారు, ఇదేదో దయ్యమేమో అనుకొని. ఆవిడేంటి నన్ను ఇలా కింద పడుకోబెట్టారు, ఏంటి ఇలా జరుగుతుంది అని ఆవిడ అడిగితే, మా అమ్మగారు మీరు చచ్చిపోయారంటే బాగోదని, ఎందుకంటే మా పూర్వీకులు కానీ మా శరణ్యంలో కానీ
ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యం చూడలేదండి. దేవుడు నా పట్ల జరిగించాడు. అయితే రాజమండ్రి నుంచి మా పెదనాన్న గారు వచ్చారు. ఆయన వచ్చేసి రిక్షా దిగేసరికి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది, ఏడుపును టెంట్లు ఇలాంటి ఏడుపు పెడబబ్బలతో ఉంటుంది. ఇవేమీ కనపడలేదు ఆయనకి. ఏం చెప్పమా, వీడి శవాన్ని ఎక్కడ పడుకోబెట్టాడని లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చేసరికి మా బామ్మగారు ఇలా బొగ్గు మీద వేసుకుని చూస్తుంది. అరే, అమ్మ చనిపోయిందని వీడు టెలిగ్రామ్ ఇచ్చాడు అని మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు. రే, అమ్మ చనిపోయిందని నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు, నీకు బుద్ధి ఉందా? నాకెంతో ఆఫీస్లో వర్క్ ఉంది, అదంతా వదులుకుని నేను వచ్చాను అని మా నాన్నగారిని దగ్గరికి వెళ్ళి ఆయన తిడుతున్నారు. లేదురా, అమ్మ నిజంగా చచ్చిపోయింది, మరి ఏంటి మరి బతికుంది ఏంటన్నాడు కదా. మా వాడు ఏదో చేశాడు రా, మంత్రం వేశాడు రా, అమ్మ లేచి కూర్చున్నాడు. నేను చేసింది ఏంటి, ప్రార్థన చేసి. అయితే వచ్చిన మా మేనతల దగ్గర అజ్రము, రాజమండ్రి ఇలాంటి మా మేనతలు వచ్చి అమ్మను ఏడ్చుకుంటూ లోపలికి వస్తున్నారు. లోపలికి వచ్చేసరికి ఇప్పుడు పొగ్గు మీద వేసుకుని చూస్తాం. వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం, వెళ్ళడం. ఏంటంటే అలాంటి కార్యాలు మేము ఎప్పుడూ చూడలేదు. పోనీ ఎవరైనా వచ్చి ప్రార్థన చేశారా, యేసు ప్రభుని చెప్పారా అంటే ఎప్పుడూ లేదు. మా ఇంటికి ఎవరు రాలేదు. దేవుడు నన్ను దర్శించి ఆ కార్యాన్ని నా గృహంలో చేశాడండి. అయితే ఇది జరిగింది. వచ్చిన ఒక్కొక్కరు వచ్చి తిడుతున్నారు. మా నాన్నగారు తలపట్టుకుని, ఇది చచ్చింది చచ్చినట్టుగా లేదు, ఇది బ్రతికి నన్ను చంపుతోందని ఆయన వాపోయాడు. తల్లి బ్రతికిందని సంతోషం ఆయనకి లేదు. ఎందుకంటే సమాధానం చెప్పలేకపోతున్నాడు ఆయన. అప్పుడు మీరు ప్రార్థన మనసులో చేశారా లేక బహిరంగ చేశారండి? మనసులో చేశాం. మనసులో చేశాం. చేతులుంచి పెదాలు కదులుతున్నాయి, నెత్తి మీద చేతులుంచాను. అయితే మా పిన్ని గారికి మా అమ్మగారికి వీళ్ళకి తెలుసు, ఇరుగు పొరుగు వాళ్ళకి మాత్రం తెలియదు. ఎందుకంటే ఏదో బామ్మ చనిపోయిందని నెత్తి మీద ఏడుస్తేలా చేయి వేశాడని అలాగని వాళ్ళకి తెలుసు తప్ప యేసు ప్రభుని ఎరిగాను ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం తెలియదు. నేను మీకు ఇంకొక మాట చెప్తాను. నేను ఈ అయ్యప్ప మాల వేసుకుని ఇంట్లోనే 18 మెట్ల కింద పెట్టి దాని మీద ఆత్కర్పూరాలు వెలిగించి చాలా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నేను పిలిచేవాడిని. తర్వాత ఇలాగ నేను మారాననేసరికి వాళ్ళకి చాలా కోపం వచ్చేసి, కానీ ఎవరికి కోపం వచ్చినా నా జీవితంలో దేవుడు నాకు చేసిందే మీకు చెప్తున్నాను. నేను ఇదేదో మతం మార్చడానికో లేకపోతే ఇదేదో ఈ వీడియో దీంట్లో పెట్టారు అనేక మందిని మార్చేయడానికి కాదు. నేను తెలుసుకున్న సత్యం మీకు చెప్తున్నాను ఏమండి. ఇంకా కొంతమంది అన్నారు వివాహమే కాదు, దీంట్లోకి వెళ్తే ఏదో సంపాదించుకోవడానికి వెళ్ళారంటారు. చూడండి, నా ఇల్లు చూడండి, నేను సామాన్యంగానే ఉన్నాను. నమ్ముకొని పాస్టర్స్ అనేవాళ్ళు బాగా సంపాదించుకుని కారులో తిరుగుతున్నారు, లేదా ప్రార్థన చేసి దశమ భాగాలు దండుకుంటున్నారు. ఇలాంటి తప్పు మాటలు కూడా నేను చాలా మంది దగ్గర విన్నాం. మేము ఇంట్లో నుంచి వచ్చింది బతకపోవడానికి కారణం కాదు, బ్రతకలేక దీంట్లోకి రాలేదు. చనిపోయే సమయంలో ఆయన నన్ను రక్షించాడు. ఈ మార్గం మంచిదని నేను వచ్చాను తప్ప ఒకళ్ళు మార్చలేదు, ఎవరో డబ్బు ఇస్తే దీంట్లోకి రాలేదు. ఆయనలో ఉన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఇలాగ ఒక రోజున ఈ విషయాలు జరిగిపోయినాయి. మీరు 1 సంవత్సరం పాటు మా ఇంటికి ఆరైతే ఒకళ్ళు వచ్చేవాళ్ళు కాదండి. ఎందుకంటే వీళ్ళింట్లో ఏదో దయ్యం తిరుగుతుంది అనుకున్నారు. కానీ గమనించండి, నేను ఇక ఒక 3 విషయాలు మీతో పంచుకుంటాను. అదేంటంటే, మా నాన్నగారు అన్నదమ్ములు అందరూ కూర్చున్నారు. కూర్చుని, ఒరే రామకృష్ణ, నీవు ఈ మతంలోకి వెళ్ళిపోయావు, మరి మా తర్వాత నీవు చేయవలసిన కార్యక్రమాలు నువ్వు చేయాలి అంటే, మా పోలీస్ బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒరే నాయన, నేను చెప్పినట్టు వినరా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాం, నువ్వు అచ్చకత్వం చేయకపోయినా పర్వాలేదు, ఉద్యోగం చేసుకో, మాకు తరపున ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాం. నేను అన్నాను, మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే ఉద్యోగాలు నాకు అవసరం లేదు, నాకు యేసు ప్రభు ఉంటే చాలు, నాకు యేసు ప్రభు ఉంటే చాలు. ఆయన నా బ్రతుకుని మార్చాడు, ఇంతకంటే ఎక్కువ నాకు ఇవ్వగలడు. నేను అన్నానమ్మా, నేను ఒకటే, నేను విడిచిపెట్టను, కానీ నా దైవత్వము నాకు యేసు ప్రభు చాలు.
ఆయన నన్ను రక్షించాడు. నేనేం నిన్ను బలవంతం చేయను, నన్ను రక్షించిన నా దేవుని కోసం నేను బ్రతుకుతాను అని మా అమ్మగారితో నేను మాట్లాడుతూ వచ్చేవాడిని. అయితే ఒక రోజున నన్ను వీళ్ళందరూ రౌండ్ వేశారు, కూర్చోబెట్టి విడిచిపెడతావా, విడిచిపెట్టినా. మా నాన్నగారు తమ్ముడు ఆఖరు బాబాయ్, మా చిన్నాన్నగారు, ఆయన నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి గోబల మీద కొట్టేశాడు, కింద దొలించి కొట్టేశాడు, నోట్లో నుంచి రక్తం కారుతుంది, చేతులన్నీ దెబ్బలు తినేశాడు. ఒక గదిలో పడి ఏడుస్తున్నా, ప్రభువా నిన్ను నమ్ముకుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి అని మాట్లాడుతూ ఒక రోజున మా పెదనాన్నగారు 2 రోజులు టైం ఇచ్చారు. ఒక రోజున ఆయన అంటున్నాడు, దేహి భిక్షాందేహి అని నేను చెప్తున్నాను, పెదనాన్న చెప్తున్నాడు, డేట్ నోట్ చేసుకో, మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇదే రోజుల్లో నువ్వు అడుగు తింటావు వీధుల్లో అన్నాడు. అనేకమైన శాపాలు పెట్టారు, తిట్టారు, కొట్టారు, దూషించారు, ఇంకా నీచంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ చర్చిలో ఎవరితోనో ఉంటున్నాడేమో అని ఒక చెడ్డ విధానంలో మాట్లాడుతూ వచ్చారు. మా ఇంట్లో ఎవరు ఏం చేసినా ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. మా ఇంట్లో నాకు జరుగుతున్న ఈ శ్రమలన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ దేవుడు వాక్యాన్ని నన్ను ఆదరిస్తూనే వస్తున్నాయి, నన్ను విడిచిపెట్టలేదు. అక్కడ క్రైస్తవుల సహవాసం లేదు, ఎవరు కూడా ఇంటికి వచ్చి నాకు దేవుని గురించి చెప్పడం కానీ, ఆ పరిస్థితుల్లో వచ్చి ఎవరు ఆదరించడం కానీ ఏమీ లేదు. నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నాను, ఏడుస్తున్నాను గదిలో పడి. కానీ 2వ రోజున అన్నారు, విడిచిపెడతావా, విడిచిపెట్టినాను. బయటికి నెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని తణుకు బస్ స్టాండ్లో కూర్చుని ఏడుస్తున్నాను. ఎప్పుడో నా ఫ్రెండ్, నేను ఎప్పుడు 300 అతనికి ఇచ్చాను. ఒరే రామకృష్ణ ఎక్కడున్నావా అని అన్నాడు ఆ బస్ స్టాండ్లో. అవును ఎలా ఉన్నానంటే వాడి విషయం ఏం చెప్పలేదు. నీ దగ్గర 300 తీసుకున్నాను కదరా, అది ఇద్దాం అనుకున్నాను, చాలాసార్లు ఇవ్వలేకపోయానని చెప్పి నా జేబులో పెట్టి వెళ్ళిపోయాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి, ఆ బస్ స్టాండ్లో, తణుకు బస్ స్టాండ్లో ఏడుస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళమన్నాడు. మా నాన్నగారు బ్రదర్స్ ఉన్నారు, కజిన్ బ్రదర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళితే నన్ను బాబాయ్ లాగా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా ఎక్కడైనా కంపెనీలో చూస్తావా అంటే, వెళదారా, రేపు పొద్దున వెళదారా అని ఒక చోటుకు తీసుకెళ్ళాడు. తీసుకువెళితే అక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చేస్తుంటే అందరిని వదిలేశారు. పంతులు గారు కొబ్బరికాయ కొట్టండి అన్న, నేను కొట్టనండి. హారతి వెలిగించండి అన్న, నేను వెలిగించిన అన్న. ఇక ఏమైందిరా అని మా బాబాయ్ చెవిలో మాట్లాడుతాడు. ఆయన అంటున్నాడు, ఎవరికి లేని భాగ్యం నీకు దొరికింది, హారతివరా అన్నాడు. భాగ్యమా నా పిండా కూడా అని ఎక్కడికి వచ్చినా నాకు ఇది తప్పట్లేదని మనసులో బాధపడుతుంటే నన్ను బయటకు తీసుకొచ్చి అసలు ఏం జరిగింది చెప్పాను. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను బాబాయ్ అంటే, బాబాయ్ అని చెప్పాను. చెప్తే నన్ను బయటకు లాక్కొచ్చాడు. ఆయన అంటున్నాడు, నీకు ఎవరు నూరు పోశారు, నువ్వు మంచిరాజు సూర్యనారాయణ గారి వంశంలో చెడగొట్టావు, నీలాంటి వాడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని నన్ను బండి ఎక్కించుకుని తీసుకొచ్చాను. నా బ్యాగ్ బయటకు గంటేసి, నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నన్ను బయటకు నెట్టేసి నా ఎదురుకుండా స్నానాలు చేసేసి నన్ను విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, మళ్ళా ఎక్కడికి వెళ్ళినా తోసివేస్తున్నారు. మరి దేవుడు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది తర్వాత నాకు అర్థమైంది. హైదరాబాద్లో రామంతపూర్ మన టీవీ స్టేషన్ నుంచి దూరదర్శన్ దానికి ఎదురుకుండా ఒక పార్క్ ఉంటే, ఆ పార్కులో మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతాడు. నా ఫ్రెండ్ చింతల్లో, హైదరాబాద్లో బాలనగర్ దగ్గర చింతల్ అనే ఒక ప్రాంతం, అక్కడికి వెళ్ళమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. వెళుతున్నాను. నడిచి నాకు కొంచెం చాలా నీరసం వచ్చేసి ఒక షాపు ముందు పడుకుని పోయాను. అయితే నా ఫ్రెండ్ అప్పుడు ఆ ఏరియాకి వచ్చి నేను అక్కడ పడిపోయినప్పుడు నా ఫ్రెండ్ వచ్చి ఒరే రామకృష్ణ ఎక్కడ ఉన్నామని నన్ను లేపుకొని తన రూమ్కి తీసుకెళ్ళి నాతో మాట్లాడుతున్నాడు. ఒరే అసలు ఏం జరిగిందిరా అంటే, ఇలా జరిగింది అన్నాను. అయితే రూమ్లో ఉంచాడు. జాబ్ ట్రై చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్ సెట్ అవ్వట్లేదు. నేనేం చేశాను ప్రభా, మరలా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను.
ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీవు నా పని తప్ప వేరొక పని చేస్తే నువ్వు వరదెలవు. నేను నీ పని చేయాలా? నాకేం తెలుసు ప్రభా, బైబిల్ ఏం తెలుసు, నేనేం చేయను, నేను ఎలా సేవ చేస్తాను అంటే అప్పుడు నువ్వు నా పని చేయాలని మరలా అదే స్వరం వినపడింది. సర్లే నేను కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను. మా రూమ్ హైదరాబాద్లో మా ఫ్రెండ్ రూమ్ పక్కన ఒక చర్చ్ ఉంది. నేను పాస్టర్ గారి దగ్గరికి మామూలుగా వెళ్ళాను. నేను ఈ విషయం చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, బాబు నువ్వు సేవ చేస్తే బాగుండు అన్నాడు. నేను అన్నాను, అయ్యగారు సేవ అంటే నాకేం తెలుసు అంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తుగాని అన్నాడు. సరే నేను ఆయన చెప్పినట్టుగానే కొద్ది రోజులు వెయిట్ చేశాను. ఒక రోజు వచ్చి ఆయన అన్నారు, బాబు బైబిల్ ట్రైనింగ్ అని ఫిలప్ అయిపోయి వచ్చే సంవత్సరం వెళ్తుగాని అన్నారు. సరే అయ్యగారు నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు చెప్పిన మాట వ్యర్థం కాదు కదా, నన్ను పరిచయం చేయమన్నాను, నేను ట్రైనింగ్ అవ్వాలి కదా అని మరలా ప్రార్థన చేస్తుంటే మరుసటి రోజున సాయంత్రం ఆయన వచ్చి, బాబు నువ్వు సేవ వెళ్ళడానికి బైబిల్ ట్రైనింగ్ ఒక చోటన హైదరాబాద్లో హైదర్ నగర్లో ఒక ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ ఉంది, అక్కడ నువ్వు ట్రైనింగ్ అవ్వడానికి వెళ్తే కానీ సిద్ధపడన్నా. నా చేతిలో డబ్బులు లేవు, ఆ ఛార్జెస్ కూడా లేవు. పాస్టర్ గారికి మనం ఇవ్వాలి కానీ పాస్టర్ గారి దగ్గర మనం తీసుకోవడం ఏంటని నాకు ఒక రకమైన ఫీలింగ్. అయితే నేను ఆ ఫీలింగ్ తోటి ఉన్నాను. ఆ చర్చ్కి వచ్చే ఒక బ్రదర్ ఉన్నాడండి. ఆ బ్రదర్ అన్నాడు, బ్రదర్ నువ్వు సేవ చేస్తే బాగుండు. ఆయన అన్నాడు, ఈ విషయం నేను అన్నాను, పాస్టర్ గారు మీకు ఏదైనా చెప్పాడా అంటే ఏం చెప్పలేదు బ్రదర్, నాకు మీరు సేవ చేయండి అన్నారు. సేవ చేయండి అంటే నేను ఆశ్చర్యపోతున్నాను. తర్వాత ఆయన నా జేబులో 200 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయాడు. నీకు ఎందుకో డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది తమ్ముడు, ఈ 200 తీసుకో అని నా జేబులో పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తబలా కొట్టే బ్రదరు సాల్మన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి, తమ్ముడు, ఆయన కూడా అదే మాట, నువ్వు సేవ చేస్తే మంచి తమ్ముడు అన్నాడు. ఇదేంట్రా నాయన, ఎవరికి నేను చెప్పలేదు, ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? అప్పుడు నా ఆలోచనలో దేవుడు తీసుకొస్తాను, నేను నీతో మాట్లాడుతున్నాను, ఇటు దేవుడు మాట్లాడుతున్నారు, ప్రకృతి సంబంధమైన మనుషులు కూడా ఏం చేస్తారు, మనుషుల దగ్గర నుంచి కూడా ఒక సాక్ష్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు సేవ చేయాలనే తీర్మానంలోకి వచ్చాను. హైదరాబాద్లో నేను ట్రైనింగ్ అవుతున్నాను. అయితే మధ్యలో ఈ క్రిస్మస్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళమని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ఇంట్లో నుంచి వెలేసేసారు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని ఆలోచిస్తున్నాను. తణుకు వెళ్ళాను. మరలా తణుకులో పైటిపరిలో జాషువా జూడ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఆదరించి ఈ బేతేల్ అసెంబ్లీ అని ఒక మినిస్ట్రీలోకి నన్ను పరిచర్కి ఆయన ఆహ్వానించారు. అయితే 2000లో నాకు వివాహం అయింది. మీకు వివాహం గురించి కూడా ఒక విషయం చెప్తాను. వివాహంలో మా మేనమామ గారు కుముదవల్లి అని భీమవరం పక్కన కుముదవల్లి ఒక పేటలో పెళ్ళి అవుతుంటే ఆ వివాహం అక్కడికి నేను బాగా చిన్న ఉన్నప్పుడు, దేవుడు తెలియదు ఏం తెలియదు, నిక్కర వేసుకునే వయసులో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వివాహం అయిపోయింది. అక్కడ చూసి వచ్చేసాను. అంటే కొంచెం హడావుడి డాన్సులు ఇవన్నీ వేసేవారు పేటలో పెళ్ళిళ్ళు. అయితే మా అమ్మమ్మగారు నా దగ్గరకు వచ్చి, అరే రామకృష్ణ ఎక్కడికి వెళ్ళావరా అంది. పేటలో పెళ్ళైంది అమ్మమ్మ, అక్కడికి వెళ్ళానని. వెధవ చచ్చినాడు, అక్కడ దేన్నో దాన్ని చేసుకుని చేస్తూ ఉంది. అంటే వాళ్ళకి ఈ క్యాస్ట్ అంటే చూడండి, మాలా మాది కానీ ఇలాగంటే వాళ్ళకి చాలా చులకన భావం. మా ఇంట్లో వాళ్ళకి దేనో దాన్ని చేసుకుని చేస్తావు, జాగ్రత్త అంది ఆవిడ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను 2000లో వివాహం చేసుకునేటప్పుడు ఒక పాస్టర్ గారు ఒక వివాహానికి వచ్చారు వీళ్ళు. అంటే నేను చేసుకున్న నా భార్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ, ఏమండి ఆయనకి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రేరేపణ జరుగుతుంది లోపల, ఇది దేవుడు ప్రేరేపిస్తున్నాడేమో అని మా అత్తగారు మా బావమరిది భార్య వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఎవరితోటి? పాస్టర్ గారితో. అంటే ఆ పెళ్లి చేసిన పాస్టర్ గారితో. అంటే నాతో భోజనం అయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతాను. బాబు మరి వాళ్ళ అమ్మాయిని నీకు ఇద్దాం అనుకుంటున్నారట, మరి నీ ఇష్టమా అన్నాడు. నా గురించి మీకు తెలుసు కదండి పాస్టర్ గారు అన్న. అప్పుడు ఆయన చెప్తూ వచ్చాడమ్మా, ఆయన ఇలాగా మా యొక్క ఈ తణుకులోనే
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు. మరి బాబు ఆయన నన్ను అడిగాడు, ఆయన మరి మీకు బ్రాహ్మిన్స్ కాదు వీళ్ళ బ్రాహ్మిన్స్ కాదు, వీళ్ళు క్రిస్టియన్సే, ఎస్సీ కేటగిరీ సంబంధించిన వారు, మరి నీకు ఇష్టమైన వివాహం చేసుకుంటావా అని అడిగారు. నేను అన్నాను, దేవునిలోకి వచ్చింది యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయనలోకి వచ్చిన తర్వాత ఈ కులాలు లేవండి పాస్టర్ గారు అన్నాను. ఆయన నన్ను కౌగిలించుకుని మంచి మాట చెప్పావు బాబు అన్నారండి. వివాహము నేను ఇది ఎందుకు చెప్పానంటే, మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు ఆవిడ అన్న దాన్ని, అది ఒక ప్రవచనంలాగా కొన్ని సంవత్సరాలకు 2000లో నాకు ఈ ప్రవచనం నెరవేరింది. అంటే ఆ పేటలోకి వెళ్తున్నా వాళ్ళ దాంట్లో ఎవరినో ఒక అమ్మాయిని చేసుకుని చేస్తామని తిట్టింది నన్ను. కానీ ఎంత ఆశ్చర్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈ 2 కులాల వాళ్ళు మేము చాలా ద్వేషించేవాడిని. నేను మా వీధిలో కూర్చుని మాల వేసుకున్నప్పుడు ఇలా టవల్ కప్పుకొని ఒక పాస్టర్ గారు వెళ్తున్నాడు, ఒరే అడుక్కు తినేవాడు వెళ్తున్నాడు చూడండి అని నేను తిట్టాను. ఎంత తిట్టానో, ఎంత దూషించానో అంత యేసు ప్రభు నన్ను రక్షించాడండి. అలా జరుగుతూ వచ్చింది. 2000లో వివాహమైంది. ఒక రోజున 2000 వివాహమైన తర్వాత నేను కొయ్యలగూడెం అనే ప్రాంతంలో పరిచర్య చేస్తుంటే నేను ఇలాగ సాక్ష్యం చెప్పడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చాను. మార్కాపురం అని ప్రకాశం డిస్టిక్లో ఉంది. అక్కడ ఒక సేవకులు నన్ను సాక్ష్యము 3 రోజులు మీటింగ్స్ పిలిచారు, హెబ్రోన్ సహవాసం. అయితే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంకా జర్నీ చేయడం వల్ల నేను అలసిపోయాను, పడుకున్నాను. అయితే నా భార్య నా దగ్గరకు వచ్చి, ఏమండి మా అన్నయ్య గారు వాళ్ళు జంగారెడ్డిగూడెంలో ఎన్ జైపాల్ గారు మీటింగ్స్ జరుగుతున్నాయి, మనం వెళదాం అంటే నేను అన్నా, నేను రాలేను, జర్నీ చేసి వచ్చాను కదా అంటే, అయితే కొద్దిసేపు పడుకోండి అంది నా భార్య. అయితే నా రెండో కుమార్తె పెద్ద అమ్మాయి, మా భావమరిది గారు, ఆయన కూడా పరిచయం చేస్తాడు కొయ్యలగూడెంలో. వాళ్ళ ఆటోలో కొయ్యలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే చర్చి నెంబర్స్ అందరినీ పికప్ చేసి తీసుకొచ్చేసరికి లేట్ అయింది. మేమేం చేసాం, రెస్ట్ తీసుకుని నేను ముందు వెళ్ళిపోయాను, నేను నా భార్య. వీళ్ళు కొయ్యలగూడెం నుంచి ఆటో వేసి వస్తున్నారు. ఆ జంగారెడ్డిగూడెం నుంచి సీతంపేట అని ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఆయన కారు వేసుకుని వస్తే వీళ్ళ ఆటోని చాలా వేగంగా కొట్టేసరికి దాంట్లో 13 మంది ఉన్నారు. మా పెద్ద అమ్మాయి గొద్దుగానే ఎగిరి గడ్డిలో పడింది, పక్కన గడ్డి ఉంది. రెండో అమ్మాయి వీళ్ళు మధ్యలో ఉండిపోతే లోపల ఉన్న రాడ్లన్నీ నొక్కేసి ఈ కాళ్ళలో ఎముకలన్నీ బయటకు వచ్చేసినాయి, చేతి వేళ్ళు ఇలా విరిగిపోయినాయి, ఈ సైడ్ అంతా సీసం పెంకులు దిగిపోయినాయి. చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అయితే ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నానో, ఒక దేవుడు ఇక్కడ ఒక కార్యం చేశాడు. ఆ జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో ఇక్కడ కాదని ఏలూరు పంపించారు, ఏలూరు కాదని విజయవాడ బెంచ్ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి తీసుకువెళ్ళారు. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు వీళ్ళు ఈ ఎముకలు ఉన్నాయి కదా, కాళ్ళ ఎముకలు అన్నీ కూడా ఒక చీపురు కట్టినట్టు కట్టేసి పైన బ్యాండేజ్ వేస్తారు. మరుసటి రోజున ఆపరేషన్ చేయాలి. అయితే నేను వెళ్ళిన తర్వాత మత్తు ఇచ్చారు ఈ అమ్మాయికి. మత్తు ఇస్తే ఆ మత్తు ఎక్కలేదు. చిన్నపిల్ల, అప్పుడు 8 సంవత్సరాల వయసు. ఇలా తీసుకెళ్ళి ఆ థియేటర్లో పడుకోబెట్టొచ్చు. అయిపోయింది, మేము వచ్చేస్తాం బయటికి. వచ్చేసిన తర్వాత డాక్టర్ అంటున్నాడు, ఈ అమ్మాయిలో తెలియని శక్తి ఉందండి అన్నాడు మరుసటి రోజు. ఏం జరిగిందంటే, ఆపరేషను, అది పెద్ద ఆపరేషన్, రాడ్స్ చేస్తున్నారు, లోపల సర్జరీ చేస్తుంటే సండే స్కూల్ పాటలు పాడుతుందంట. అమ్మ ఇదేమైనా చర్చ్ అనుకున్నావా, నోరు మూసి కూర్చో, అయినా ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంది, నీకు మొత్తం ఎక్కలేదా అని అన్నట్ట. ఎక్కలేదు డాక్టర్ గారు, ఇదేనా చర్చ్ అనుకుంటున్నావా అన్నాడండి డాక్టర్ గారు. నేను ఎక్కడుంటే అక్కడ చర్చ్ అండి డాక్టర్ గారు, నాతో ఏదో ఆయనకు పని ఉందండి, నన్ను బ్రతకనిచ్చాడు ఆయన, లేదా నేను చచ్చిపోవాల్సిందానేనండి అని చెప్పిందట. డాక్టర్కి ఆ మాట స్టన్ అయిపోయాడు. డాక్టర్ గారండి, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అన్నాడు. ఎక్కడికి వెళ్తారనేసరికి ఆ మాట 2 నిమిషాలని స్టన్ అయిపోయాడట. ఎక్కడికి వెళతారు అనే మాట. అయితే ఆపరేషన్ చేశారు, పంపించేశారు. ఈ డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కారు ఎక్కినా, ఇంటికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, భోంచేస్తున్నా, పడుకున్నా ఈ మాట ఏమన్నా, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు, ఇదే మాట వినపడుతుంది. మరుసటి రోజున ఆ మాట చెప్తున్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు గురించి చెప్తే ఆయన దేవుని నందు విశ్వాసం ఉంచాడు.
మేము కుట్లేసి పంపించేశారు. ఈ అమ్మాయికి స్పెషల్గా చూశారు. కానీ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఎటువంటి అవకరం లేకుండా దేవుడు అంతా బిడ్డకు మంచి సక్రమంగా జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సండే స్కూల్ నడుపుతుంది, చక్కగా పాటలు పాడుతుంది. అయితే కోయిలగూడెంలో మేమున్న మందిరం పక్కన సొసైటీ ఉంది. ఆ సొసైటీలో కొంతమంది నన్ను పరామర్శించడానికి వచ్చారు. పాస్టర్ గారండి, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, మీకు ఏదైనా అనిపించిందా అన్నాడు. నాకేమీ అనిపించలేదండి అన్నా నేను. ఈ 4 రోడ్ల స్థూల మీ అమ్మాయిని దోషం కొట్టేసిందండి. అంటే 4 రోడ్లు స్థూలకి 4 రోడ్లు ఇలా పొడుచుకొని ఉంటుంది, దాన్ని రోడ్డు స్థూల అంటారు. ఆ రోడ్డు స్థూలన మీరు దీంట్లో నివసిస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు దోషం మిమ్మల్ని కొట్టింది. ఇప్పుడు ఏం చేయమంటారు అని. ఏం చేయమంటారంటే ఆయన అన్నాడు, మీ దేవుడు బొమ్మ ఎట్టండి అంటున్నాడు. బొమ్మ అంటున్నాడు కానీ దేవుడు అంటలేదు. అయితే నేను అన్నాను, దేవుడు మేలైనా కీడైనా ఆయన చూసుకుంటారండి, మీరు వచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి అని చెప్పాను. చూడండి, దేవుడు అలా అందరూ ఏమన్నారండి, వీళ్ళు ఏదో పాపం చేశారు, వీళ్ళు దేవుడు ఏమైపోయాడు, ఎంత చిన్న బిడ్డగా ఇలాగ జరిగింది అన్నారు. కానీ కీడు చాటున దేవుడు మేలు దాచాడు. కీడు చాటున ఏం దాచాడండి? మేలు దాచాడు. ఒక డాక్టర్ గారు ప్రభుని తెలుసుకోవడానికి, ప్రభు గురించి చెప్పడానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి ఒక అవకాశం వచ్చిందండి. ఒక రోజున నేను ఇక్కడ పెంటపాడులో కూడా కొంతకాలం నేను పరిచయం చేశాను. అప్పుడు సందర్భంలో మా అమ్మగారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి, ఒరే రామకృష్ణ, నీ దేవుడు గొప్పవాడురా అంది. ఏమైందమ్మా అన్న. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా యేసు ప్రభు గొప్పవాడని ఆమె నోటి నుంచి నేను ఇప్పుడు వెళ్ళా. మా పూర్వీకులు పెద్దలు వీళ్ళందరూ అన్నారు, మీ వాడు ఆ మతంలోకి వెళ్ళిపోయాడు, ఆ మత ప్రచారంలోకి వెళ్ళిపోయాడు, వాడిని ఏదో ఒకటి చేయండి అంటే ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా జన్మ నక్షత్రం నా ఫోటో ఇచ్చి వచ్చారంట. వీడు ఎలాగైనా చచ్చిపోవాలి. అతను ఆ వ్యక్తి వచ్చి అన్నాడంట, మీ అబ్బాయి జోలికి వెళ్ళకండి, మీ అబ్బాయి జోలికి వెళ్ళిన చేసిన వాళ్ళు చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు, జాగ్రత్త, అతని జోలికి వెళ్ళకండి అన్నాడు. ఆ మాంత్రికుడే అన్నాడండి. ఆ మాంత్రికుడే అన్నాడు. ఆ చేతబడి చేసే వ్యక్తి మా అమ్మగారితో అన్నాడు. దేవుడు నేను ఎంతైతే ఆయన్ని ద్వేషించానో అంత ప్రేమించాడండి. నన్ను కాపాడాడు, నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు నిజమైన సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. మరి ఇంతవరకు ప్రేక్షకులు అలాగే సహోదరులు కూడా ఓపికతో విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా వందనాలండి. మరి మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.